మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. భూత వైద్యులు యథేచ్ఛగా అమాయక ప్రజలను దోచుకున్నారు. శివరాత్రి నాడు పొలతల మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంతం భూత వైద్యులతో నిండిపోయింది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తమ అమాయకత్వంతో రోగాలకు భూత వైద్యమే దిక్కంటూ నిరూపించారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతల మల్లికార్జున స్వామి దేవస్థానానికి చాలా ప్రాశస్త్యం ఉంది. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో వందలాది మంది భూత వైద్యులకు కూడా ఇది ఓ వేదికగా మారుతోంది. ఏ రోగం వచ్చినా దెయ్యం పట్టిందంటూ నానా హంగామా చేస్తారు. దెయ్యాన్ని వదిలించేందుకు వారు చేసే చేష్టలు చాలా వింతగా ఉంటాయి. భూత వైద్యం పేరుతో చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నా కనీసం ఇది తప్పు అని చెప్పేందుకు ప్రభుత్వానికి మాత్రం నోరు రావడం లేదు. వేలాది మంది అధికార గణం కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మంచి బాగున్నదా, పెళ్లి కాకముందు బాగుంది, పెళ్ళైన కానీ అట్లా అవుతుంది. అదే గాలి సంబంధం, అదే పూజలో కూర్చొని పూజ గాలి సంబంధం పోవాలని ఆడ తీపిచ్చిన కూర్చొని పెట్టిన రాలా, వచ్చేది పోయేది, వచ్చేది అంతరాలకు పట్టుకోవాలా. ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడాది కూడా శివరాత్రికి ముందు రోజే భూత వైద్యులు పొలతల కొండ మీదకు చేరుకున్నారు. తమకు అనువైన రీతిలో గుడారాలు ఏర్పాటు చేసుకుని రాత్రి నుంచే తమ దందాకు తెరలేపారు. ఒక్క శివరాత్రి నాడే లక్షలాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు భూత వైద్యంపై భక్తులకు ఎంత నమ్మకమనేది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే నిరక్షరాస్యులైన భక్తులు ఇక్కడికి వచ్చి దెయ్యం వదిలించుకుంటున్నట్లు భ్రమపడుతున్నారు. అక్కదేవతల సాక్షిగా భూత వైద్యం చేస్తే ఏ దెయ్యం దరిచేరదంటూ భూత వైద్యులు చేస్తున్న ప్రచారం వారికి కాసులు కురిపిస్తోంది. అక్మాదేవని ఈ లంకమల్ల కోనకు ఊర ఊర పూజలని ఉప్పొంగి వచ్చి కదిలి వచ్చి ఈ కర్మలు పట్టిన వాళ్ళు కానీ సంతానము లేని వాళ్ళు కానీ ఇట్లా కర్మలు దిగి ఈ పూజలు అనేది ఉప్పరించి ఉండాయి. ఈ కథ అంటే ఈ భూత బేతాలు కానీ ఒక పేడ సంబంధాలు కానీ దాని గురించి వస్తారు ఇక్కడికి. ఈ చెట్టు పూజలు పెట్టుకొని ఈ 3 రోజులు జాగారం చేసి ఈ పోయిన తర్వాత ఈ కళలన్నీ జరిగిపోయి బాగుపడే వాళ్ళం మేము. ఇంత జరుగుతున్నా దేవస్థానం కమిటీ కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఇది తప్పు అని చెప్పేందుకు సాహసించడం లేదు. మరోవైపు భూత వైద్యులను నమ్మి భక్తులు తమ విలువైన ఆరోగ్యాల్ని పణంగా పెడుతున్నారు. అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్లు ఈ కొండపై ఓ భూత వైద్యుల మేళా జరుగుతోంది. కొత్తగా వచ్చిన వారు ఇదంతా చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. చూస్తా అంటే నాకు కూడా ఇదేందో విచిత్రంగా కనపడుతుంది. మేబీ అయితే ఇవి నాకు నమ్మడం లేదు, కానీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు ప్రజల గురించి. ఇది వాళ్ళ ఉత్సాహం వల్లే వాళ్ళ ఇది వాళ్ళ మూర్ఖతంగా మొరటి వాళ్ళ ఇదిగా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే తంతు సాగుతున్నా ఆర్డీఓ, డిఎస్పీ స్థాయి అధికారుల కళ్ల ముందే భూత వైద్యులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పుకోవడం మినహా మోసబోతున్న ప్రజల్లో కనీసం చైతన్యం తెచ్చేందుకు అధికారులు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.